హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే 99 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 9 అనేదేంటంటే న్యూమరాలజీలో ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుందనమాట. సో, ఏదైనా ఒక సిట్యుయేషన్ అనేది మేబీ ఎండ్ అవ్వచ్చు. కానీ డెఫినిట్‌గా ఎండింగ్ కూడా ఒక న్యూ బిగినింగ్ లాంటిదేనండి. ఎక్కడ ఎండ్ ఉంటుందో అక్కడే బిగినింగ్ అనేది ఉంటుంది కదా! సో, డెఫినెట్‌గా కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ ఎండ్ అవ్వడం కానీ, సోల్ కాంట్రాక్ట్స్ ఎండ్ అవ్వడం కానీ, లైఫ్ లెసన్స్ ఎండ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏంటంటే జరుగుతుంటాయి. 9 అనే నంబర్ ఏంటంటే సిగ్నిఫికెంట్ అనమాట ఎండింగ్‌కి. అలా అని చెప్పి అది పెయిన్ అని కాదండి. పెయిన్ ఏంటంటే కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అసలు మీ లైఫ్‌లోని ఈ 99 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీ మేనిఫెస్టేషన్స్ ఏ రకంగా వర్కౌట్ అవ్వచ్చు. సో, ఇలాంటి విషయాల కోసం అయితే నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నానండి. అసలు చూద్దాం అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఏంటి? ఏ రకంగా మారుతాయి? అనేది. అండ్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ ఉంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. సెకండ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ ఉంది. సో, థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్ ఉంది. నేనైతే క్లియర్‌గానే అంటే మీకు చూపిస్తున్నానని అనుకుంటున్నాను. సో, మీకు ఏ ఇమేజ్ కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరు చూజ్ చేసుకోండి. ఈరోజు నేనేంటంటే ఏ క్రిస్టల్స్ ఏం పెట్టలేదండి. సో, ఈ డోర్స్ ప్రకారం మీరు చూజ్ చేసుకుంటే దాని ప్రకారం అసలు నెక్స్ట్ ఎలాంటి చేంజెస్ వస్తాయి ఏంటి అనేదైతే మనం రీడింగ్‌లో చూద్దాం. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీకు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనిపిస్తే ఆర్ మీరు అంటే ఏ ఇమేజ్‌కి కనెక్ట్ అయితే దాని ప్రకారం రీడింగ్ చూజ్ చేసుకోండి. పర్టిక్యులర్ రీడింగ్ పక్కన టైమ్ స్టాంప్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు చూజ్ చేసుకోండి. సరిపోతుంది. సో, మనమైతే ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పర్టిక్యులర్ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ ఇమేజ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయండి. ఆల్రెడీ ఇక్కడ డోర్ అనేది కూడా లేదు. క్లియర్‌గా పాతే చూపిస్తుంది. సో, అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీరేంటంటే ఈ పాత్‌లోకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఈ చేంజెస్ అనేవి ఏంటంటే మీకు క్లియర్‌గా తెలుస్తుంటాయి. ఈ కార్డ్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. అదేంటంటే మీరు ఖచ్చితంగా అంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్‌నయితే చూస్తారు. కాకపోతే ఈ పాత ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా మీకు ఉండకపోవచ్చండి. ఆర్ ఇదేంటంటే ఒక స్ట్రెయిట్ పాత్ కాదండి. మీరేంటంటే ఏదైనా అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారనుకోండి. అందులోని మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకేమనిపిస్తదంటే మీకు డైరెక్ట్‌గా సొల్యూషన్ దొరికినట్టు అనిపించదనమాట. కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే మీరు చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీరేంటంటే వ్యక్తులతో ఇంటరాక్ట్ అయిన దాని ప్రకారం కానీ, మీకేంటంటే ఒక క్లారిటీ రావడం, దాని ప్రకారం నెక్స్ట్ ఏం చేయాలో తెలియడం, అలా ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేస్తుంటే మీకేంటంటే అర్థమవుతుంది సొల్యూషన్ ఏంటి, లేకపోతే ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి అనేది, ఆర్ ఎక్కడ సక్సెస్ ఉంది అనే క్లారిటీ మీకు రావచ్చు. బట్ స్ట్రెయిట్‌గా మీకేంటంటే ఇదే సొల్యూషన్ లేకపోతే సక్సెస్ అనేది ఇలా చేస్తేనే ఉంటుంది అని మాత్రం అనిపించకపోవచ్చు. సో, డెఫినెట్‌గా ఈ పాత్ అనేదేంటంటే మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. అలా అని చెప్పి సక్సెస్ లేదని కూడా కాదు. ప్లస్ మీరేంటంటే ఇందులోకి వెళ్ళాలండి. మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఆర్ మీకేంటంటే మల్టిపుల్ డోర్స్ కూడా ఏమి యూనివర్స్ చూపించట్లేదు. డెఫినెట్‌గా డోర్ లేకుండా ఎప్పుడైతే ఉందో మీరు ఇందులోకి వెళ్ళాలంతే. అది మీ చేతుల్లో లేదండి. మీరేంటంటే డెస్టినీ మిమ్మల్ని ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళాలంతే. సో, ఈ 99 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే చూస్తారు. ఈ చేంజెస్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ వేలో చేంజెస్ అంటూ ఏమి ఉండవండి. కాకపోతే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌లోనే ఇలా కాదు, అలా చేయాల్సుంటుంది. అలా చేసిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఇలా చేయాలి అని ఇలా మీకు తెలుస్తుంది కానీ, ఫస్ట్ నుంచి కూడా ఇలానే చేయాలి, ఇది చేస్తేనే అవుతుంది అని మాత్రం మీకు తెలీదండి. ఆర్ టర్న్స్, ట్విస్ట్స్ ఉండొచ్చనమాట. క్లియర్‌గా చెప్పాలంటే. అండ్ ఇంకా చూద్దాం దీని వెనక మెసేజ్ అయితే ఒకటుంటుంది. అది నేను లాస్ట్‌లో ఏంటి అనేది చెప్తాను. సో, నెక్స్ట్ మెసేజెస్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీకు ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు డెఫినిట్‌గా పవర్‌ఫుల్ చేంజెస్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. నేనేంటంటే, ఏవో చిన్న చేంజెస్ ఉంటాయని అనుకున్నాను. బట్ ఈ కార్డ్ చూసిన తర్వాత నాకర్థమవుతుంది. మేజర్ చేంజెస్ కూడా రావచ్చు. అది కూడా మోస్ట్‌లీ నెక్స్ట్ న్యూ మూన్ సరికే రావచ్చని అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అని కూడా చెప్పొచ్చు. సో, ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ చేంజెస్‌ని న్యాచురల్‌గా మీరు యాక్సెప్ట్ చేయండి. అండ్ ఈ చేంజెస్ వల్ల ఏంటంటే మీకు హ్యాపీనెస్ అనేదైతే వస్తుందండి. మీరేంటంటే బాధపడేలాగా లేకపోతే మీరేంటంటే సఫర్ అయ్యేలాగా ఉండవు. ఈ చేంజెస్ ఏంటంటే మీ లైఫ్‌లోని మీకొక కొత్త పాత్‌ని చూపిస్తాయి. ఆల్రెడీ ఒక పాత్‌లో మీరు వెళ్తున్నారు. కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ అయితే ఇవ్వచ్చు. బట్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అవి ఎలాంటి చేంజెస్ అయినా అవ్వచ్చు. ఒక కెరియర్‌లో చేంజ్ అవ్వచ్చు. లేకపోతే పర్సనల్ లైఫ్‌లో చేంజ్ అవ్వచ్చు. లేకపోతే ఇంకేదైనా అంటే ఫినాన్షియల్‌గా చేంజెస్ చూడడం కానీ ఇలాంటివైతే జరుగుతాయండి. ఒకటి మాత్రం నిజం. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలామందికి చేంజెస్ వస్తాయంటే ఎందుకో కానీ చాలా భయపడుతుంటారు. అవి ఎలాంటి చేంజెసో వాళ్ళు దానికి అడ్జస్ట్ అవ్వగలరో లేదో, అవి కంఫర్టబుల్‌గా ఉంటాయో లేదో అని చెప్పి ఏ చేంజ్ అయినా సరే స్టార్టింగ్‌లో కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే మనకు అలవాటు లేనిది మనం చెయ్యాలి, లేకపోతే మనకు అలవాటు లేనట్టుగా మనం ఉండాలి అంటే అది కష్టమే నాకు తెలుసు. బట్ ఏంటంటే వన్స్ మీరు దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ చేంజెస్‌ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతుంటారండి. ప్లస్ ఇక్కడేంటంటే మీకొచ్చే చేంజెస్ కూడా మేజర్ చేంజెస్. సో, డెఫినిట్‌గా మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా వచ్చే అమావాస్య లోపైతే కొన్ని చేంజెస్‌నైతే మీరు చూస్తారండి. మీ లైఫ్‌లోని కొన్ని క్లియర్‌గా మీకు అర్థమవుతుంటాయి. ఏదో మారుతుంది అని చెప్పి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం భయపడుతున్నట్టయితే అదేమవుతుందో, ఎలా అవుతుందో, మీరు అనుకున్న రిజల్ట్ వస్తుందో రాదో, లేకపోతే దానివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో ఏంటో అనే ఇలాంటి భయాలుంటే, ఆ భయాలన్నీ కూడా అంటే ఇంక మీరు విడిచిపెట్టేయొచ్చండి. అట్‌లీస్ట్ మీరేంటంటే మీ ఫియర్స్‌ని ఫేస్ చేయగలుగుతారు అని చెప్తాను నేను. ఓవర్‌కమ్ చేయడం అనేది అది ఒక బిగ్ స్టెప్ అండి. బట్ ఫస్ట్ ఫేస్ చేయడం అనేది కష్టం కదా! సో, మీరేంటంటే ఫేస్ చేస్తారంట. డెఫినిట్‌గా ఈ 99 పోర్టల్ వల్ల మాత్రం మీ లైఫ్‌లో పాజిటివ్ చేంజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే జస్ట్ మీరేంటంటే ఎప్పుడూ అంటే మీరు ఉన్న ప్లేస్ ఉంటుంది కదా! అంటే మీ బెడ్‌రూమ్ కానీ లేకపోతే మీ వర్క్ ప్లేస్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు అంటే స్టడీ టేబుల్ మెయింటైన్ చేస్తే అది కానీ, ఇలా అవేంటంటే క్లీన్స్ చేస్తూ ఉండాలండి. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే కూడా ధూపం వేయడానికి ట్రై చేయండి. లేదు అలా అవ్వకపోయినా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా సరే ఖచ్చితంగాను మీరున్న ప్లేస్‌కి ఏంటంటే క్లీన్స్ చేస్తూ ఉండండి. ధూపం వేస్తూ ఉండండి. ఎవ్రీడే మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు. పూజ చేస్తారు కదా! పూజ చేసేసిన తర్వాత వేస్తే మంచిదండి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉందనుకోండి, మీ వర్క్ ప్లేస్‌లో కానీ, మీరు అంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే ప్లేస్‌లో కానీ, డెఫినిట్‌గా ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుందండి. సో, దానివల్ల కూడా కొన్ని చేంజెస్‌ని మీరు నోటీస్ చేయడం కానీ, మీ బిహేవియర్‌లో కొంత చేంజెస్ రావడం కానీ, మీ లైఫ్ స్టైల్‌లో కొంత చేంజెస్ రావడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా మీకు క్రైసిస్ ఉన్నా సరే, ఇలా మీరు ఎప్పుడైతే టైమ్ టు టైమ్ మీరున్న ప్లేస్ కానీ, మీ వర్క్ ప్లేస్‌ని కానీ క్లీన్స్ చేస్తుంటారో, ఖచ్చితంగాను మీరేంటంటే మనీ ఫ్లోనైతే చూడగలుగుతారండి. అది మాత్రం నిజం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఇంకా మీలో ఎవరికైనా అలవాటు లేకపోతే ఇవి చేస్తారని మాత్రమే నేను చెప్తున్నాను. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అండ్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే పాస్ట్ నుంచి కూడా మీరు కొన్ని విషయాల్లోని స్ట్రగుల్ అవుతున్నారండి. ఎందుకో కానీ మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా బయటికి చెప్పలేకపోతున్నారు. మీకు అంటే చెయ్యాలనిపిస్తుంది కానీ అది చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో వ్యక్తులది, లేకపోతే అది చేస్తే సక్సెస్ అవుతారో లేదో అనే భయం మీలో ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. మీకు మీరే హానెస్ట్‌గా లేకుండా మీకు కావాల్సింది మీరే ధైర్యంగా చేయలేకపోతే మీకోసం ఎవరు కూడా చెయ్యరండి. మీ ప్లేట్ దగ్గరికి ఎవరు ఫుడ్ తీసుకురారు. మీరు ఫుడ్ అడగంది. ఆర్ మీకు మీరేంటంటే ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకోంది మీ దగ్గరికి ఫుడ్ రాదు. సో, ఇది కూడా అలాంటిదేనండి. మీరేంటంటే ఒకటి చెయ్యాలి, ఒకటి జరగాలి అనుకున్నప్పుడు దానికోసం మీ వాయిస్‌ని రైజ్ చేయాలి. అంటే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు కానీ, అంటే బయటకి ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అది అవుతుందా లేదా అనేది సెకండరీ. బట్ మీరు చెప్పడం అనేది ఒకటుంటుంది కదా! అలా ఏంటంటే మీ లైఫ్‌లో మీరేవైనా కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు దానికోసం బయటకి చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. అంతేకాని మీరు సైలెంట్‌గా ఉండి అదైతే అయింది లేకపోతే లేదు, ఎలా అయితే అలా అయింది అనుకుంటే అది అవ్వదు. 100% అవ్వదు.
సో మీరు ఎప్పుడైతే దానికోసం స్టాండ్ తీసుకుంటారో ఈవెన్ ఆ విషయంలో ఏంటంటే మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తులకి సరిగ్గా అర్థం అవ్వకపోయినా స్టిల్ మీ ఒపీనియన్ మీరు చెప్పడం అంటూ ఒకటి ఉంటుంది కదా, అది చెప్పాలండి. చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి ఐడియా వస్తుంది. ఈవెన్ ఆ సిచ్యువేషన్లో అయినా సరే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యాలండి. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు అలా చేస్తారో తెలుస్తుందండి మీకు అది కావాలి, మీకు అది అవసరం ఉంది అని. అలా అని చెప్పి దానికోసం మీరు రూడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ వరకు మీరు ఏంటంటే మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయొచ్చండి. ప్లస్ ఈ విషయంలో ఏంటంటే మీకు పేషెన్స్ ఉంది లేదు అని చెప్పను, కానీ మీరు మీ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర కానీ, మీరు అంటే ఏదైనా ఒకటి చేస్తున్న దగ్గర కానీ మీకేంటంటే పేషెన్స్ కూడా ఉండాలి. కొంతమంది ఏంటంటే చెప్పేసాం కదా, ఆల్రెడీ చేసేసాం కదా, మళ్ళీ చేసినా పర్వాలేదు, మళ్ళీ దానికోసం ఫోర్స్ చేసినా పర్వాలేదు అనుకుంటారు. అలా కాదండి. మీరు చెప్పాలనుకుంది చెప్పండి, మీరు చేయాలనుకుంది చేయండి. బట్ అక్కడ ఏంటంటే వ్యక్తులు కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ కొంత పేషెన్స్తో వ్యవహరించాలండి. మళ్ళీ కొంత బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే డిజాస్టర్ జరుగుతాయని మీరు చెయ్యట్లేదు, ఆర్ అది ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనే భయం మీకు ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే మీరు చేయాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ నాకు అర్థమైంది దాని ప్రకారం ఏంటంటే మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయొచ్చు. మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్గా మీరు ఏదైనా ఇప్పుడు చేయాలి అనుకుంటే చేయొచ్చండి. అంటే కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటారు, కొంతమందికి ఏంటంటే హౌస్ ప్లాన్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే ఎక్కడో కానీ షేర్స్ పర్చేస్ చేయాలనుకుంటారు, ఆర్ గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటారు. ఇలా అంటే ప్లాన్స్ ఉంటాయి కదా. సో ఫినాన్సెస్కి రిలేట్ అయ్యి మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ధైర్యంగా కొనండి, భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకో 10 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ వచ్చింది కదా, సో అసలు చూద్దాం ఈ 10 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు వచ్చింది ఏంటి, అసలు ఈ 10 ఆఫ్ స్వర్డ్స్కి యూనివర్స్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఏంటి అనేది. అగైన్ 10 ఆఫ్ స్వర్డ్స్. సో ఒక్కటి మాత్రం నిజమండి, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరేంటంటే డిజాస్టర్ అనేది జరుగుతుంది అని కాకుండా మీరు చేయాలనుకుంటుంది చేయండి. కాకపోతే వ్యక్తులకి సంబంధించిన విషయం అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. అదే మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏంటంటే ఏదైనా అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటివంటే చెయ్యొచ్చండి. బట్ రిలేషన్షిప్స్ విషయంలో ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు చెప్పాలనుకుంది చెప్పండి, బట్ ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినాలి. ఎదుటి వ్యక్తులు ఏంటంటే దానికి పాజిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే కొంత టైం తీసుకోండి. ఇక్కడ అందుకే నేను చెప్పాను కదా పేషెన్స్ కూడా ఉండాలి అని చెప్పి. సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అయితే ఒకటి ఉందండి, అదేంటంటే చూద్దాం. సో నేను చెప్పాను కదండి, మీరేంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికే స్టిక్ అయి ఉండడం కాదు, ఎదుటి వ్యక్తుల పర్స్పెక్టివ్ కూడా వినాలి. ఎదుటి వ్యక్తులతో ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వాలండి. అంటే ఇద్దరు ఎనర్జీస్ కూడా సేమ్ లెవెల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వ్యక్తులకు సంబంధించి మీరు ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉంది, ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మీరు ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగాను మీరు వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి. మీరు చెప్పాల్సింది చెప్పేసి సైలెంట్గా ఊరుకోవడం కాదు. మీరు ఏంటంటే అదే చెయ్యాలి అని చెప్పి హోల్డ్ కూడా చెయ్యొద్దు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పాల్సింది చెప్పేసి వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు అంటే మీతో కోఆపరేట్ చేస్తారా లేదా చూసుకొని మీరేంటంటే మీ ఆలోచనల్ని మాడిఫై చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేకపోతే ఖచ్చితంగా డిజాస్టర్ జరుగుతుంది. ఈ 9/9 పోర్టల్ వల్ల ఏంటంటే కొన్ని న్యూ థింగ్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, బట్ వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. రిలేషన్షిప్స్ ఏంటంటే కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి, మీకు నచ్చదు కొన్ని, అలా అని చెప్పి చేద్దామంటే ముందుకు వెళ్ళలేరు. అలా అని చెప్పి వ్యక్తులు ఏంటంటే మీరు అనుకున్నంత కోఆపరేటివ్గా ఉండరు. సో సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇంకా ఈ కార్డ్ ఏంటో చూద్దాం. సో ఇది కూడా సేమ్ మెసేజ్ అండి. డెఫినెట్గా మీరు అంటే ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో ఆ ప్లేస్ మాత్రం ఎప్పుడూ క్లీన్స్ చేస్తూనే ఉండాలి. అంటే చెప్పాను కదా ఇప్పుడే, మీరు మెయిన్ ఏంటంటే ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో మీ వర్క్ ప్లేస్ కానీ ఈ 2 ప్లేసెస్లో మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం క్లీన్గా ఉంచడానికే చూడండి. అండ్ ఆ ఓల్డ్ ఎనర్జీ అనేది అక్కడ స్టాగ్నెంట్ అవ్వకుండా మాత్రం కొంచెం
అది మాత్రం మేనేజ్ చేయండి, సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో మీరేంటంటే ఎందుకో కానీ రెడీగా లేరండి. డోర్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. మీరు ఎందుకో కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. మీ లైఫ్లో కొన్ని న్యూ బిగినింగ్స్ అయితే జరగాలి. ఈ 99 పోర్టల్కైనా సరే మీరేంటంటే కొంత మారాల్సిన అవసరం ఉందండి. ట్రాన్స్ఫర్మేషన్స్ మీలో మెయిన్ రావాలి. ఎందుకంటే ఈ డోర్ క్లోజ్ అయ్యి ఉంది అని అంటే మీరు ఇంకా మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని ఏంటంటే న్యాచురల్గా ముందుకు వెళ్ళాల్సిన వాటిని ఆపుతున్నారు. అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే న్యూ డోర్స్ అనేవి యాక్చువల్గా ఓపెన్ అవ్వాలండి, కానీ అవి మీరు ఓపెన్ చేయట్లేదు. ఓకే, బాగానే ఉంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్న వాటిని కూడా మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు చూడండి, అదైతే కరెక్ట్ కాదు. సో మీరు ఇలా సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సో యూనివర్స్ మిమ్మల్ని ఎలా అయితే ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటుందో అదే వేలో మీరు ముందుకు వెళ్తే బాగుంటుందండి. ఈ ఫ్లోని ఏంటంటే మీరు అంటే రివర్స్ చేద్దాము లేకపోతే కంట్రోల్ చేద్దాం అనుకుంటే అది మీ చేతుల్లో లేనిది. డెఫినెట్గా గో విత్ ద ఫ్లో అనమాట. మీరు చేయగలిగింది అయితే ఏం లేదు. మీ వైపు నుంచి మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ని న్యాచురల్గా యాక్సెప్ట్ చేయడం అండ్ ఇప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తే వాటిని న్యాచురల్గా మీరు యాక్సెప్ట్ చేయడం అయితే చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్స్ మళ్ళీ మీకు క్లియర్గా ఇలాంటి మెసేజ్ అయితే చెప్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు నాకైతే గుర్తుంది. సో చూద్దాం అసలు ఇంకా అంటే ఈ 99 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఎందుకో కానీ అంటే మీ లైఫ్లోని ఇప్పుడు మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని విడిచిపెట్టాలి అనే క్లారిటీకి అయితే రావాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే క్లియర్గా అంటే ఏవో కొన్ని హోల్డ్ చేస్తున్నారు, అవి అవసరం లేదు. అంటే పర్పస్ అనేది సర్వ్ చేయకపోయినా సరే స్టిల్ వాటిని మీరు హోల్డ్ చేస్తున్నారంట. ఇప్పుడు వాటిని రిలీజ్ చేయాలండి. కాకపోతే మీకు తెలియాలి దేన్ని హోల్డ్ చేయాలి, దేన్ని రిలీజ్ చేయాలి అనేది. మేబీ మీరు ఏంటంటే హోల్డ్ చేయాల్సిన దాన్ని రిలీజ్ చేసేస్తున్నట్టు ఆర్ రిలీజ్ చేయాల్సిన దాన్ని హోల్డ్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ ఈ 99 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అయినా సరే ఈ విషయంలోనే ఒక క్లారిటీ తెచ్చుకోండి. అట్లీస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు తొందరలోనే అర్థమవుతుంది మీరు దేన్ని హోల్డ్ చేయాలి, దేన్ని రిలీజ్ చేయాలి అనేది. బట్ ఏంటంటే మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మెంటల్గా స్టెబుల్గా లేనప్పుడు ఈవెన్ ఈ కార్డు కూడా చూస్తే నాకు అర్థమవుతుంది. మీరు స్టెబుల్గా లేనప్పుడు మీరు ఏంటంటేనండి ఏది రిలీజ్ చేయాలి, ఏది హోల్డ్ చేయాలి అనేది మీరు తెలుసుకోలేరండి. సో వన్స్ మీరు ఏంటంటే క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఏంటంటే మీ లైఫ్లోని సిచ్యువేషన్స్ని న్యాచురల్గా యాక్సెప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగాను మీకు అంటే తెలుస్తుంది అనమాట ఆ డిఫరెన్స్ అనేది. సో మీకు ఏంటంటే ఈ 99 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ డిఫరెన్స్ అయితే తొందరలోనే తెలుస్తుంది. మీరు అంటే దేన్ని హోల్డ్ చేయాలి, దేన్ని రిలీజ్ చేయాలి అనేది. సో దాని ప్రకారం మీరు ఏంటంటే వైజ్గా డెసిషన్స్ తీసుకోవడం అలాంటివి అయితే జరుగుతాయి. అండ్ ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయండి. అంటే మీకు ఇప్పటి వరకు ఫ్యామిలీతో మంచి కనెక్షన్స్ ఉన్నా సరే స్టిల్ ఇంకా ఎక్కడో డిఫరెన్సెస్ ఉన్నాయి, లేకపోతే కొంతమందిని ట్రస్ట్ చేయొచ్చా లేదా అని అనిపించవచ్చు. సో డెఫినెట్గా అలాంటి కనెక్షన్స్ అన్నీ కూడా గ్రో అవుతాయండి. ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళతో బయటకు ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ జరగడం కానీ అలాంటి వాటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే మీ ఫ్యామిలీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఈ పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే మీ ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి ఏంటంటే బెటర్గా ఉంటాయండి. ఆర్ అంటే మీరు అనుకున్న దానికంటే కూడా పాజిటివ్గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అంతగా అవకాశం ఉండదు. ప్లస్ ఫ్యామిలీ కనెక్షన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎందుకో అవకాశం అనేది పెద్దగా రాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే డెఫినెట్గా ఇప్పుడైతే అది వర్కౌట్ అవుతుంది. మేబీ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్గానే రిలేషన్షిప్స్ అయితే ఎవాల్వ్ అవుతాయని నాకు అనిపిస్తుంది. సో ఛాన్స్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఫ్యామిలీ కోసం ఆల్మోస్ట్ అందరూ ఆలోచిస్తారండి. బట్ ఫ్యామిలీతోని అంటే టైం స్పెండ్ చేసే వాళ్ళు, కనెక్షన్స్ డెవలప్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
సో, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవాలండి అంతే. సో, ఇంకొకటేంటంటేనండి డెఫినిట్‌గా మీరేంటంటే గ్రాటిట్యూడ్‌ని ఒకటి ప్రాక్టీస్ చేయాలండి. అంటే మీ లైఫ్‌లో ఇప్పటివరకు జరిగిన వాటికేంటంటే మీరు థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఇంతకు ముందు చెప్పాను. యూనివర్స్ ఏంటంటే ఇప్పటివరకు మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని మీరు అప్రిషియేట్ చెయ్యకపోతే డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే అక్కడి నుంచి మీరు ఏం కోరుకున్నా మీకివ్వడానికి ఇష్టపెట్టుకోదండి. దానికి రీజన్ ఒకటే అదేంటంటే ఇప్పుడు మీకొకటి కావాలి అంటే మీరు యూనివర్స్‌ని అడుగుతారండి. కాకపోతే యూనివర్స్ ఇచ్చిన దానికి మీరేంటంటే గ్రేట్‌గా ఫీల్ అవ్వకపోయి, మీరేంటంటే హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే యూనివర్స్ మీకెందుకు ఇవ్వాలనుకుంటది? మీరు వర్తీ కాదు కదా! మీకెందుకివ్వాలి? సో, ఆ వేలో యూనివర్స్ ఆలోచిస్తదండి. సో, అందుకే మీరేంటంటే మీ లైఫ్‌లో ప్రతి చిన్న థింగ్‌ని కూడా అప్రిషియేట్ చేయండి. మీకు హ్యాపీనెస్ ఇచ్చే ప్రతి దానికి కూడా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. అండ్ మీరేంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు యూనివర్స్ అయితే ఎక్కువే ఇస్తుంది. ఈ 99 పోర్టల్‌తోని ముందు మీరేంటంటే గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రతి దానికి కూడా అంటే మీకు సంతోషం ఇచ్చింది అంటే దానికి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం మాత్రం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే యూనివర్స్ ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువే ఇస్తుంది. ఎందుకంటే యూనివర్స్‌కి కూడా అనిపిస్తుంది. వీళ్ళకి మనం ఏది ఇచ్చినా సరే ప్రతి చిన్నదానికి కూడా వీళ్ళు సంతోషపడుతున్నారు. సో, వీళ్ళకేంటంటే మనం ఇంకా ఇంకా ఇస్తూ ఉండొచ్చు. వాళ్ళకిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి మీ లైఫ్‌లో చాలా పెద్ద చేంజెస్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఈ రోజు నుంచి కూడా ఒక్కసారి ట్రై చేయండి అలా ఉండడానికి. డెఫినిట్‌గా మీరేంటంటే చాలా డిఫరెన్సెస్ చూస్తారండి. చాలా విషయాలేంటంటే మీరు అనుకున్న దానికి ఇంకా పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతాయని కూడా చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే ఎక్కడో కానీ మీరు డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారండి. ఇంకా అంటే మీ లైఫ్‌లో మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగట్లేదు. ఎందుకో కానీ మీరేంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించట్లేదు. మేబీ అంటే పాస్ట్‌లో కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగుండొచ్చు కానీ ఆ తర్వాత నుంచి పెద్దగా ఏం జరగట్లేదు అని ఇలా దానికి రీజన్ అయితే ఒకటేనండి. అదేంటంటే యూనివర్స్‌కి మీరు అంటే గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. మీరు గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయకపోతే యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకుంది మీకివ్వదు. మీకొకటి కావాలి అంటే యూనివర్స్ మీకు ఆల్రెడీ ఇచ్చిన వాటిని మీరు అప్రిషియేట్ చేయాలంతే. డెఫినిట్‌గా మీరు కోరుకున్నవొస్తాయి. ఇది యూనివర్స్ అనే కాదండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా సరే మీకోసం ఏదైనా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళేదైనా ప్రయత్నాలు చేస్తుంటే అది మీకు మంచిగానే అనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగాను మీరు వాళ్ళకి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలండి. అండ్ థాంక్స్ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందేంటంటే చెప్పరు. సో, ఈ రోజు నుంచయితే అలా ప్రాక్టీస్ చేయండి చెప్పడానికి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో చాలా డిఫరెన్సెస్ అయితే వస్తాయి. మీరు కూడా మీ లైఫ్‌లో ఒక న్యూ ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు ఉంటుందండి. సో, ట్రై చేయండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు ఏదైనా ఒకటి వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం కరెక్ట్‌గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందండి. పాస్ట్‌లో ఏంటంటే మేబీ మీకు డిఫరెంట్ ఆలోచనలు ఉండడం వల్ల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే ఫీలింగ్ వచ్చుండొచ్చు. కాకపోతే నేనైతే ఒకటే చెప్తాను. సెకండ్ థాట్స్ అవసరం లేదండి. మీకు అవ్వాలి అనే కోరికుంటే అవ్వాలని మాత్రమే ప్రయత్నాలు చేయండి. అండ్ దానికోసం పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది యూనివర్స్ మీకు ఇవ్వాలనే అనుకుంటుందండి. మేబీ టైం కాకపోవడం వల్ల కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ డెఫినిట్‌గా సూన్ ఆర్ లేటర్ ఇదే మీకు యూనివర్స్ ఇస్తుంది. కాకపోతే మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎఫర్ట్స్ పెట్టాలండి. సో, ఇక్కడేంటంటే ఈవెన్ మీరు అలా చేస్తున్నప్పుడు కూడా మీకేంటంటే కొంత అంటే మనం చేస్తుంది కరెక్టా కాదా? పాస్ట్‌లో కూడా ట్రై చేసాం ఫెయిల్ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ ట్రై చేసినా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏంటి? అసలు సక్సెస్ అవుతుందో లేదో మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో అనే డౌట్స్ రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇన్ టైమ్‌లో అవ్వదండి. కాకపోతే అవుతుందంతే. అది మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందంటే, అవ్వదేమో అనే ఫీలింగ్ ఇస్తుంది. సో, అది మీకేంటంటే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంటదనమాట. అదేంటి మనం ఇంత ట్రై చేస్తున్నాం కదా! ఎందుకు అవ్వట్లేదు? లేకపోతే అంటే ఇంతలా ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా! సో, అసలు అవుతుందా లేదా? ఇలాంటి సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తుంది. బట్ అదేంటంటే మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమేనండి. మీరు వర్తీయా కాదా అనేది యూనివర్స్ తెలుసుకోవాలని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటది. బట్ డెఫినిట్‌గా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మీ ఆలోచనలు మాత్రం జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మీకు మళ్ళీ గతంలో లాగా అంటే
అక్కడ అది జరగకపోయినా సరే మీకు మీరు కొన్ని ఓవర్ థింక్ చేసి ఇదే జరుగుతుంది అని అనుకుంటే మరి దానికి ఎవరేం చేయలేరండి. ఎందుకంటే మైండ్ అనేది ఏం మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. మీరు నెగిటివ్ థింగ్సే మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. పాజిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తే పాజిటివ్ థింగ్సే జరుగుతాయి. సో అసలు చూద్దాం. ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం క్లారిటీ లేదు. సో అసలు హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిటీ ఏంటి అనేది నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా సరే అవ్వదు అనే ఫీలింగ్ ఎందుకు యూనివర్స్ మీకు ఇస్తుంది, లేకపోతే అసలు అంత అవసరం ఏముంది, మీరు ఎంత స్ట్రాంగ్గా ప్రయత్నం చేసినప్పుడు ఇన్ టైంలో ఎందుకు అవ్వదు, ఇలాంటి వాటికైతే నేను క్లారిటీ ఇప్పుడు మీకు ఇస్తాను. ఓకే, సో అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఏంటంటే వెళ్తున్న దారి ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను కదా, ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చండి మీ లైఫ్లో. ఈ పోర్టల్ ద్వారా మీరు ఏంటంటే కొన్ని థింగ్స్ని మీరు అనుకున్నట్టు వర్కౌట్ చేసుకోవచ్చండి. కాకపోతే అవి చేసుకునే ప్రాసెస్ మీకు ఎలా ఉంటుందంటే, నేను చేస్తుంది సరైందా కాదా, ఎందుకంటే ఇన్ టైంలో జరగదు కాబట్టి. బట్ స్టిల్ మీరైతే రైట్ ట్రాక్లోనే వెళ్తారు అండ్ మీరు అలానే చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎమోషనల్గా మీరు ఏంటంటే ఎక్కువ థింక్ చేయొద్దండి. అంటే ఎలా చెప్పాలంటే ప్రాక్టికల్గా థింక్ చేయండి, ఎమోషనల్గా ఉండండి, పర్వాలేదు, ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోవచ్చు, కానీ అది ఓవర్ అవ్వకూడదండి. ప్రాక్టికల్గా థింక్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఎప్పుడైతే ఆలోచిస్తారో బయాస్డ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీలో ఇన్సెక్యూరిటీస్ స్టార్ట్ అవుతాయి. దాన్ని ఎలా అయినా హోల్డ్ చేయాలనుకుంటారు, దాన్ని హోల్డ్ చేస్తేనే అవ్వదు. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఒక వ్యక్తికి సంబంధించిందైనా, మీ లైఫ్లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అయినా సరే, మీరేంటంటే ఏ అటాచ్మెంటు లేకుండా మీరు చేయాల్సింది చెయ్యండి, అవ్వాలనే చెయ్యండి. అది అయిన తర్వాత అటాచ్మెంట్ పెంచుకోండి, బట్ ముందే అటాచ్మెంట్ పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు అటాచ్మెంట్ పెంచుకుంటే అవ్వదు. మీరు అటాచ్మెంట్ పెంచుకోకుండా మీరు ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న దానికంటే కూడా తొందరగానే అవుతుందండి. బట్ మీరు ఏంటంటే నేను ఇలా చేస్తున్నాను కదా, ఇలా అవుతుందో లేదో, అసలు అవుతుందో లేదో, నేను చెయ్యాలి, ఎలా అయినా సరే నాకు ఇది కావాలి అని మాత్రం, అంటే అలాంటి ప్రయత్నాలు కాకుండా నేను ఇది చేస్తాను, సో నేను చేస్తుంది అయితే కరెక్టే, అవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు అని ఇలా ఆలోచించండి. ఇది ఎలా అయినా నాకు కావాలి అని హోల్డ్ చేసేలా చేస్తే మాత్రం మీరు అనుకున్న టైం కావదు, ప్లస్ ఇంకా లేట్ అయిపోతుంది. సో మీకు దీంతో ఎంత అటాచ్మెంట్ తక్కువగా ఉంటే అంత రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చండి. మీరు అనుకున్న రిజల్ట్ని అయితే మీరు చూస్తారంటే ఇక్కడ క్లియర్గా, అంటే ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, డెఫినెట్గా చేంజెస్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్గా వస్తాయి. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే మీ మైండ్ని స్టెబుల్గా ఉంచుకోండి అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా పాజిటివ్ కనెక్షన్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని వ్యక్తులతో ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి అలాంటివి అయితే చేయొద్దండి. ఈవెన్ మీకు వ్యక్తులకి అంటే కొంత డిఫరెన్సెస్ ఉన్నా సరే స్టిల్ అవేంటంటే మీరు డిఫరెన్సెస్లా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వ్యక్తితో మీకు మంచి రిలేషన్షిప్ లేదు అనుకోండి, వాళ్ళతో మీరు ఫైట్స్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఇద్దరికి మాటలు కూడా లేవు అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఆ వ్యక్తి కోసం పాజిటివ్గా ఆలోచించి ఆ వ్యక్తి విషయంలో మీరు పాజిటివ్గా అప్రోచ్ అయితే ఏమవుతుందంటే, ఆ వ్యక్తి ఆ టైంకి మీరు అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వకపోయినా, ఆర్ థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోయినా, వాళ్ళు ఏంటంటే మీరు ఎలాంటి ఎనర్జీ అయితే వాళ్ళకి ఇస్తున్నారో అలాంటి ఎనర్జీ ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుందండి. వాళ్ళు సరెండర్ అవ్వాల్సిందే. ఇదేంటంటే యూనివర్స్ కాల్ అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ వైపు నుంచి 100% జెన్యూన్గా ఉన్నారో వాళ్ళు కూడా మీకు సరెండర్ అవ్వాల్సిందే. వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇది తెలీదు. సో అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎంత చేస్తున్నాం, వ్యక్తులకు అసలు గ్రాటిట్యూడ్ లేదు, వాళ్ళు కనీసం అంటే చేసే పనులను కూడా గుర్తించట్లేదు అని అనుకుంటారు. కానీ ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు ఏంటంటే అది తెలుసుకోవాలండి. అది వాళ్ళకి ఏంటంటే ఫేట్ అవుతుంది, ఆర్ వాళ్ళ కర్మ అని కూడా చెప్పొచ్చు. సో ఇంకా చూద్దాం అసలు లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. సో ఒక్కటి మాత్రం నిజమండి, మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకోవద్దండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మిమ్మల్ని మీరు టైట్గా హోల్డ్ చేసుకుంటున్నారంట. సో అలా హోల్డ్ చేసుకోవద్దు, ఫ్రీగా ఉండండి, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. మీరేంటంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏమైనా మీకు ఉంటే అవి ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎలా చేసుకోవాలి అని ఆలోచించండి. ఒకవేళ పెద్ద డ్రీమ్స్ లేకపోయినా సరే పెద్దగానే డ్రీమ్ చేయండి, తప్పైతే ఏం లేదు. ఎందుకంటే ఈ 99 పోర్టల్ ఏంటంటే
మీరు ఎంత పెద్దగా డ్రీమ్ చేసినా సరే ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తుందంటండి. ఎందుకంటే ఇక్కడ కూడా చూసారు కదా 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో డెఫినెట్గా మీకు ఎంత పెద్ద విషయం ఉన్నా సరే అది ఫుల్ఫిల్ అవుతుందండి అంతే. సో చేంజెస్ అయితే మంచిగానే వస్తున్నాయి. జస్ట్ మీరు ఏంటంటే పాజిటివ్గా ఉండండి సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ 99 పోర్టల్ అనేది ఈరోజు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఖచ్చితంగాను మీరు ఏంటంటే మీకు ఇష్టం లేకపోయినా సరే ఈ డోర్ను ఓపెన్ చేయాల్సిందేనండి. ఇది మీ చేతుల్లో లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్కి మీరు ఎందుకో కానీ ప్రిపేర్డ్గా లేరు. కొంచెం సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీ అయితే కనెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, మీరు ప్రిపేర్డ్గా లేకపోయినా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందండి, ఈ డోర్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఇదేంటంటే మీ చేతుల్లో లేదు. సో మీరేంటంటే ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అండ్ వాటితో పాటు ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను, ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనేది మీకు కూడా తెలియదండి. బట్ ఇదేంటంటే పాజిటివ్గానే ఉంటుంది, ఇది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరు ట్రస్ట్ చేసే ఈ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి ఈ డోర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగాను మీరేంటంటే మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని ట్రస్ట్ చేయకపోయినా యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఇందులో పుష్ చేయాలనుకుంటుంది కాబట్టి యూనివర్స్ ఎప్పుడు కూడా ఎవరిని డేంజర్ జోన్లో పెట్టాలనుకోదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఆ లెసన్స్ నేర్చుకొని కూడా వాళ్ళు ఏంటంటే ఒక బెటర్ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలరు అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేయగలరని మాత్రమే యూనివర్స్ ఏంటంటే ఇలాంటివి చేస్తుంటుంది. సో ఈ డోర్ని ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఏంటంటే మీ లైఫ్లో బ్యూటిఫుల్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అనే పాజిటివ్ హోప్తోనే ఓపెన్ చేయాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయడం. బట్ వన్స్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకైతే ఇది వర్తి అనే అనిపిస్తుందండి. అది మాత్రం నిజం. ఖచ్చితంగా మీ లైఫ్లో ఏంటంటే కొన్ని చేంజెస్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా చూద్దాం మిగతా మెసేజెస్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరిప్పుడు ఎంత కమిటెడ్గా ఉన్నారో మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. అదేంటంటే ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో దగ్గర ఛాలెంజెస్ అనేవి ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. సో ఇలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు మీరేంటంటే చాలా స్ట్రాంగ్గా అనుకుంటారు కదా, నేను ఇదే చేయాలి, లేకపోతే నేను ఇలానే ఉండాలి, నాకు ఇదే కావాలి అని. సో మీరు అలా అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు అది ఎంత కావాలి, దానికోసం మీరేంటంటే ఎంతలాగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఏంటంటే యూనివర్స్ చూడాలనుకుంటుందండి. సో ఈ ఫేజ్ అనేది ఏంటంటే కొంతకాలం అంటే కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఏంటంటే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినా ఇది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందండి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్కి అయితే ఇది మీకు 100% ఇవ్వాలనే ఉంది. కాకపోతే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు అది ఎంత కావాలి అనేది కూడా యూనివర్స్ చూడాలనుకుంటుంది. సో చూద్దాం అసలు అంటే ఇంకా ఇంకా అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారు, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అనేది అయితే మీ చేతుల్లోనే ఉందండి. యూనివర్స్కి అయితే ప్రూవ్ చెయ్యాలి మీరు స్టాండ్ తీసుకుంటారు, మీరు ఫైట్ చేస్తారు, మీరు కోరుకుంది సాధించుకుంటారు అని చెప్పి. సో మీరేంటంటే ఇప్పుడే గివప్ చేయొద్దండి. మీ లైఫ్లో ఏమైనా ఛాలెంజెస్ కానీ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఇవన్నీ టెంపరరీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు 100% ఇవ్వండి, ఖచ్చితంగా మీరైతే అనుకున్నది సాధించుకుంటారు. యూనివర్స్ ఏంటంటే మీరు వర్తి అని అర్థం చేసుకొని మీకు ఇవ్వాల్సింది ఇస్తుంది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు అంటే ఎందుకో స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, సోలోగా ఫైట్ చేయలేకపోతున్నారు అంటే ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి. ఎవరినైనా సరే ఇందులోకి ఇన్వాల్వ్ చేయండి, ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. వాళ్ళు అంటే కరెక్ట్ అని అనిపిస్తేనే అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ట్రై చేయండి. అంతేకాని ఒకరితోని మీకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసినా సరే ఆర్ వాళ్ళని బ్లైండ్గా ట్రస్ట్ చేసి అయితే మాత్రం ఛాన్స్ ఇవ్వద్దండి. అండ్ కెరియర్ విషయంలో కాదు, ఇంకా మీ లైఫ్లో ఫినాన్షియల్గా కాదు, ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ప్రొఫెషనల్గా అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు
మ్యారిటల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నట్టయితే లీగల్ అడ్వైస్ తీసుకోవడం కానీ, హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే మెడికల్ అడ్వైస్ తీసుకోవడం కానీ, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రొఫెషనల్‌గా అడ్వైస్ తీసుకోవడం కానీ, ఇలా ఏంటంటేనండి కొంత అడ్వైస్ అయితే తీసుకోండి. హెల్ప్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు వాటిని ఫేస్ చేయగలుగుతారండి. ఫైట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్ అయిపోయిన వాళ్ళుంటారు. సో, వాళ్ళొస్తారేమో, రీయూనియన్ జరుగుతదేమో అని వెయిట్ చేస్తుంటారు. లీగల్‌గా అంటే ముందుకు ప్రొసీడ్ అవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళైతే డెఫినిట్‌గా లీగల్‌గా ముందుకు వెళ్ళాలనే ఈ కార్డ్ మీనింగ్ అండి. సో, ఈ 99 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగాను మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరే క్రియేట్ చేయాలండి. ఆ చేంజెస్ కూడా మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వర్కౌట్ అవుతాయి అనే హోప్‌తోనే క్రియేట్ చేయాలి. ఈ కార్డ్ చూసారు కదా! హోప్ కార్డ్ వచ్చింది. డెఫినిట్‌గా మీరు అనుకున్నదైతే జరుగుతుంది. కాకపోతే అలా జరగాలి అంటే ఆ చేంజెస్‌ని మీరే తీసుకురావాలి. మీరేంటంటే కొంత స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ధైర్యంగా ఫేస్ చేస్తారు అనేలా మీరు ఉన్నప్పుడే థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయండి. హోప్‌ఫుల్‌గా అయితే ఉండొచ్చు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఎంత అంటే డౌన్‌ఫాల్‌ని చూస్తున్నా సరే, ఖచ్చితంగాను అది టెంపరరీ ఫేజేనండి. మీరేంటంటే మళ్ళీ మీ లైఫ్‌లో మీరు ఒక పీక్ స్టేజ్‌కి కూడా వెళ్తారు. అండ్ హ్యాపీ థింగ్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కాకపోతే దాన్ని మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ దానికోసం మీరు వర్క్ చేయాలి కూడా. ఎందుకంటే ఇలాంటి కార్డు ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీరు వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత యూనివర్స్ కూడా ప్రతిదీ గమనిస్తుంది కాబట్టి మీరు అనుకున్న దానికంటే కూడా మీకు తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా సరే నాకేమనిపిస్తుందంటే చాలా కాలం నుంచి రిలేషన్‌షిప్స్ ఎందుకో కానీ కొంత డిస్టర్బింగ్‌గా ఉన్నాయి మీ లైఫ్‌లో. సో, రిలేషన్‌షిప్స్ బెటర్ చేసుకోవడం కోసం మీరు కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూనే ఉన్నారండి. ఈవెన్ మీరేంటంటే ఇప్పుడు చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకో కానీ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే మీరు అంటే కొన్ని కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటంటే మీకు అంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఇవ్వదండి. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు కాబట్టి చేంజెస్ అయితే వస్తుంటాయి కానీ, ఈ చేంజెస్ అనేవి లాంగ్ లాస్ట్ అవుతాయా లేదా అనే డౌట్‌తోనే మీరుంటారు. ఎందుకో కానీ అది మీకొక అంటే కంప్లీట్ ఫీలింగ్ ఇవ్వదు అని చెప్పొచ్చు. మీకెలా అనిపిస్తదంటే మేబీ ఇదేంటంటే టెంపరరీ ఏమో అని అనిపిస్తుంటది. అంటే 100% పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేరు. హ్యాపీగా ఉంటారు కానీ, ఇంకా ఎక్కడో కానీ ఆ సేఫ్ ఫీలింగ్ అనేది మీకు రాదు. సో, దానివల్ల కూడా మీరేంటంటే వ్యక్తులతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం, మళ్ళీ ఫైట్ చేయడం అలాంటివి జరగొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఆలోచించే విధానం అండి. ఇంక వేరే రీజన్ అయితే ఏం లేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈవెన్ రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నా సరే, సిట్యుయేషన్స్ స్లోగా బెటర్ అవుతున్నా సరే, మీరు ఇంకా ఎక్కడో కానీ అన్‌కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతారు. ఆ డిఫరెన్స్ అనేది ఎందుకో మీకు తెలుస్తుంటది. సో, మీరేంటంటే అంటే ఇలా ఉందేంటి రిలేషన్‌షిప్పు. మనం ఇలా కాదు కదా ఎక్స్‌పెక్ట్ చేసింది. సో, ఎందుకు అంటే కొన్ని వర్కౌట్ అవుతున్నా సరే స్టిల్ ఇంకా మనలోని అంటే ఆహ్, సాటిస్ఫాక్షన్ లేదు. ఆ కంప్లీట్ ఫీలింగ్ రావట్లేదు అనే అంటే అలాంటి ఫీలింగ్ మీకొస్తుందండి. సో, అసలు చూద్దాం మరి అలాంటి ఫీలింగ్ మీకెందుకొస్తుంది? దానికి రీజన్ ఏమయ్యుండొచ్చు? మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నా సరే, మీరు ఎందుకు హ్యాపీగా ఉండలేరు అనేదైతే క్లారిటీ ఇస్తాను నేను. మెయిన్ ఈ జడ్జిమెంట్ కార్డ్‌కి క్లారిటీ ఇస్తాను. హ్మ్. సో, ఇక్కడ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటేనండి, మీ డెఫినిషన్‌లో హ్యాపీనెస్ అంటే ఒకటండి. బట్ ఇక్కడేంటంటే మీకు వచ్చే హ్యాపీనెస్ అనేది ఇంకోలా ఉంటుంది. సో, మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా కాంపాషనేట్‌గా ఉండి, మీరేంటంటే ముందుకు వెళ్తే చూసారు కదా! ఈ కార్డ్ కూడా డెఫినిట్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవైతే పెట్టుకోవడానికి లేదండి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు ఎప్పుడైతే ఫ్రీగా అంటే ఎలా ఈ రిలేషన్‌షిప్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది? ఎలా ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మారుతాయి అన్నట్టుగా మీరు అంటే వాటిని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే, వ్యక్తుల్ని స్టడీ చేస్తే ఖచ్చితంగా అదేంటంటే మీకొక హ్యాపీ ఎండింగ్ ఫీలింగ్ ఇస్తుందండి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి ఇలానే రావాలి. ఈ వ్యక్తితో న్యూ బిగినింగ్స్ అంటే ఇలానే ఉండాలి. మీ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఇదే అనే అలాంటి మైండ్‌సెట్ కానీ మెయింటైన్ చేస్తే
ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారండి. సో, మీ ఆలోచన విధానం ఏంటంటే మార్చుకోవాలి. మెయిన్ మార్చుకోవడం అని కాదు కానీ, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరేంటంటే ఎలా అయితే పాస్ట్ నుంచి కూడా వ్యక్తులతో కలవాలి అని ట్రై చేస్తున్నారో, అదే ఫీల్‌తోని మీరు ట్రై చేయాలి. అంతేకాని మీరు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, వాళ్ళు ఇలా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే ఆ మైండ్ సెట్‌లో ఉంటే మళ్ళీ సేమ్ సిట్యుయేషనేనండి రిపీట్ అవుతుంది. పెద్ద మార్పయితే ఏం ఉండదు. ఖచ్చితంగాను మీరేంటంటే ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వాలి అంటే మీరనుకున్నదే జరగాలి అని కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా అసలు ఎలా కంఫర్టబుల్‌గా ఉంటుంది అనేది తెలుసుకొని ముందుకు వెళ్తేనే వర్కౌట్ అవుతుందండి. ఏదైనా సరే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగాను మీ లైఫ్‌లోని చేంజెస్ అయితే మీరు చూస్తారండి. అది కూడా ఒక బ్యూటిఫుల్ చేంజెసే. హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. కాకపోతే పర్టిక్యులర్‌గా ఇలానే జరగాలి. పర్టిక్యులర్‌గా అలా అయితేనే హ్యాపీగా ఉంటామని అనుకోవడానికి ఏం లేదండి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ పోర్టల్ ఏంటంటే మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్ తీసుకొస్తుంది. మీ లైఫ్‌లోనేంటంటే ఒక కంప్లీట్ ఫీలింగ్‌ని తీసుకువస్తుంది. కొన్ని బ్యాడ్ థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి అనే ఒపీనియన్‌తోని మీరు ముందుకు వెళ్ళినప్పుడే మీరేంటంటే ఆ డిఫరెన్స్‌ని అయితే ఫీల్ అవ్వగలరండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. మీరైతే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చూద్దాం లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది. సో, మీలోనే ఏంటంటే ఇంకా ఎవరైనా సరే కొంతమంది వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళని అలౌ చేయాలా? వద్దా? అనే డౌట్ మీకుంటే డెఫినిట్‌గా అలౌ చేయాల్సిన అవసరం ఉందండి. మెయిన్ ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. అంటే వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే మీకు పాస్ట్‌లో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ వల్ల లేకపోతే మీ ఇగో వల్ల మీరేంటంటే వాళ్ళతో ఎందుకో కానీ మింగిల్ అవ్వలేకపోతున్నారు అని అనిపిస్తే డెఫినిట్‌గా మీ ఇగోని పక్కన పెట్టేసి వాళ్ళనేంటంటే మీరు న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. దాని అర్థం ఏంటంటే ఒక స్ట్రేంజర్‌ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. మెయిన్ ఇప్పటినుంచి మీ లైఫ్‌లోకి ఎవరైనా అలాంటి వాళ్ళొస్తే డెఫినిట్‌గా వాళ్ళకైతే ఒక ఛాన్స్ ఇవ్వొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రతి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తోనే మీ లైఫ్‌లోకి రారు. డెఫినిట్‌గా అంటే ఒక పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేస్తూ కూడా వచ్చిన వాళ్ళుంటారండి. జెన్యూన్‌గా కూడా ఉంటారు వాళ్ళు. సో, అలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వొచ్చండి. ఏదైనా సరే. మీ ఇగోనైతే పక్కన పెట్టండి. మెయిన్ వ్యక్తుల విషయంలోనేంటంటే, మీరు ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అనుకోని మాత్రం అంటే మీకు మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొనైతే ముందుకు వెళ్ళొద్దండి. ఎందుకంటే వ్యక్తులు మాట్లాడిన దాని ప్రకారం, వాళ్ళతో ట్రావెల్ అయిన దాని ప్రకారం కూడా మీరు కొన్ని తెలుసుకోవచ్చు. సో, నాకు అర్థమైందేంటంటే మీ లైఫ్‌లోకి ఇప్పుడేంటంటే ఒక కొత్త వ్యక్తి కూడా రావడానికి అవకాశం ఉందండి. పాత వాళ్ళనే కాదు, కొత్త వాళ్ళకైనా ఛాన్స్ ఉంది. సో, ఏదైనా సరే మీరు ఎంత కమిటెడ్‌గా ఉంటారు, మీరు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌కి ఎంత స్టాండ్ తీసుకుంటారు అనేది మాత్రం మీరు చేసే పనులు బట్టే యూనివర్స్ మీకివ్వడం అనేది జరుగుతుందండి. మీకైతే అర్థమవుతుందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.